2వ తారీఖు 10వ నెల 2025. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే ఎపిసోడ్లో పెద్ద ట్విస్ట్ మొదలైంది. తన ఫ్రెండ్ ముందే బాలు మీనాను అవమానించాడు. దీంతో మీనా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఆమె కోసం బాలు వెతుకుతాడు. ఓవైపు రోహిణి, ఓవైపు చింటూ. ఎపిసోడ్ నడుస్తుండగానే మీనాని మధ్యలో ఫ్రెండ్ ముందే బాలు మీనాని అవమానించడం, మీనా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం సీన్లు జరుగుతాయి. ఎపిసోడ్ ఆసక్తి రేపేలాగా సాగింది. అసలు ఏం జరిగిందో చూడండి ఇప్పుడు. ఎపిసోడ్ సుగుణ చింటూ హాస్పిటల్కు వెళ్ళే సీన్తో మొదలవుతుంది. రోహిణి నిజస్వరూపం తెలిసి బాలు ఆమెను వెటకారం చేస్తాడు. ఏం చెయ్యమంటావ్? అత్తయ్య పోరు పడలేక ఆ మాట అనాల్సి వచ్చిందని రోహిణి అంటుంది. మళ్ళీ ఈ ఇంటికి పిలవకు బాలు. తమ వల్ల అందరూ బాధపడాల్సి వచ్చిందని అలా చెప్పి సుగుణాంబ వెళ్ళిపోతుంది. బాలు చిట్టూని ఎత్తుకుంటాడు. ఇంతలో అతను అమ్మా అని పిలుస్తాడు. అలా పిలవగానే దీంతో అందరూ షాక్ తింటారు. అమ్మా అనలేదని నొప్పిగా ఉందని, నొప్పిగా ఉన్నప్పుడు అలా అంటాడని సుగుణ ఏదో కవర్ చేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రోహిణి కంటతడి పెడుతుంది. వాళ్ళ కోసం నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని ప్రభావతి అడిగితే కంట్లో ఏదో పడిందని ఏదో చెప్తుంది. తర్వాత రూమ్కు వెళ్ళాక కూడా మనోజ్ వాళ్ళను నానా మాటలు అంటాడు. రోడ్డున పోయే వాళ్ళందరినీ బాలు, మీనా ఇంటికి తీసుకొస్తారు. వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు నన్ను బాగా చూసుకున్నారు కాబట్టి నేను వారితో మాట్లాడాను అని అంటాడు. వాళ్ళ ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది. ఎలాంటి సౌకర్యాలు ఉండవు. కొందరు అంతే అలా ప్యూర్గా బతికేస్తూ ఉంటారు అని మనోజ్ అంటాడు. దీంతో రోహిణి కోపం కట్టలు తెంచుకుంటుంది. నువ్వేమన్నా ఏసీలో పుట్టి పెరిగావా అని రోహిణి అంటుంది. ఇదేమైనా విల్లానా అని క్లాస్ పీకుతుంది రోహిణి. నీ సొంత వాళ్ళను అన్నట్టు ఫీల్ అవుతావేంటి అని మనోజ్ అంటాడు. రోహిణి మనోజ్ని అంటుంది, నువ్వు అందరినీ ఇలానే తక్కువ చేసి మాట్లాడతావు అంటావు అని రోహిణి అంటుంది మనోజ్ని. రుసరుసలు ఆడుతూ అక్కడి నుంచి రోహిణి వెళ్ళిపోతుంది. చింటూ కోసం వచ్చిన రోహిణి అటు చింటూ కోసం హాస్పిటల్కు వెళ్తుంది రోహిణి. అమ్మ వచ్చిందా అని చింటూ అడుగుతాడు. ఇంతలో డాక్టర్ వచ్చి కట్లు విప్పుతాడు. అతడు రోహిణిని చూసి అమ్మా అని పిలుస్తాడు. దీంతో ఆమె అద్దుకొని ముద్దులు కురిపిస్తుంది. నేను నీతోనే ఉంటానమ్మా అని చింటూ అంటాడు. ఇప్పుడు వద్దు, నేనే చెప్తానులే అని రోహిణి అంటుంది. అక్కడికి ఇంతలో బాలు, మీనా వస్తారు. నువ్వేంటి ఇక్కడ అని బాలు అడుగుతాడు. వాళ్ళ బ్యాగ్ మర్చిపోతే ఇవ్వడానికి వచ్చానని రోహిణి బాలుతో చెప్తుంది. చింటూకి బాగా దగ్గరైనట్టున్నావు, అమ్మా అని పిలుస్తున్నాడా అని మీనా అడగగానే రోహిణి షాక్ తింటుంది. నువ్వు వాడికి అమ్మలాగా ఉన్నావని బాలు కూడా అనడంతో రోహిణి కంగారు పడుతుంది. వాళ్ళ అమ్మకి ఫోన్ చేయండి అని చెప్తారు.
నేను మాట్లాడతాను. ఇంత జరిగినా ఆమె పట్టించుకోకపోతే ఎలా? వాళ్ళ అమ్మేమైనా దుబాయ్లో వేరే వాడిని పెళ్లి చేసుకుందా అని బాలు అంటాడు. అనడంతో రోహిణి, సుంగునాంబ కంగారు పడతారు. వాళ్ళ పర్సనల్ విషయాలు మనకెందుకని రోహిణి అంటుంది. ఇటు ఇంట్లో సత్యం స్టైల్గా రెడీ అయి వస్తాడు. అతన్ని చూసి ఎక్కడికి వెళ్తున్నావు నానా అని బాలు అడుగుతాడు. ఇంకో పెళ్లి చేసుకుందామని వెళ్తున్నాన్రా అని సరదాగా అంటాడు. ఇన్నాళ్లకు నీకు జ్ఞానోదయమైంది అని అంటాడు. పిన్ని బాగుంటుందా? పెళ్ళికి మేము కూడా వస్తామని బాలు అంటాడు. అందరూ కలిసి ప్రభావతిని ఆట పట్టిస్తారు. దీంతో ఆమె ఉడుక్కుంటుంది. తాను ఓ కండక్టర్ పెళ్లి కూతురికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బాలు చిన్ననాటి ఫ్రెండ్ ఇంటికి వస్తాడు. అతన్ని బాలు కూడా గుర్తుపట్టడు. చాలా రోజుల తర్వాత రావడంతో ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్నాళ్లకు ఇప్పుడు ఎందుకు వచ్చావురా అని బాలు అడుగుతాడు. పెళ్ళి అని కార్డు ఇవ్వడానికి వచ్చానని అంటాడు. నీ పెళ్ళా అంటే కాదు, మా అన్నయ్య పెళ్ళి. మీ అన్నయ్య ఎవరో హిందీ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయితో బ్రేకప్ చెప్పేశాడని. మరి అయితే నువ్వు జాగ్రత్త. పెళ్ళి పీటల నుంచి మీ అన్నయ్య హిందీ అమ్మాయితో లేచిపోతే ఆమెను నీకిచ్చి పెళ్లి చేస్తారు అని బాలు అంటాడు. ఒకేసారి చేశారంటే జీవితాంతం భరించాల్సిందే అని బాలు అలా అనడంతో తన గురించే అంటున్నాడని మీనా బాధపడుతుంది. కంటతడి కూడా పెడుతుంది. మీనా ఆ తర్వాత ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. తను ఏదేదో అనేశానని. తను వెళ్ళిన తర్వాత మీరు కూడా